నమస్కారం సార్. నమస్తే. యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్గా ఈనాడులో వర్క్ చేశారు. అసలు ఈనాడు నుంచి మీ జర్నీ అండ్ లైవ్ ఈనాడులో పనిచేస్తుండగానే జస్ట్ ఒక సంవత్సరం గడిచిందో లేదో నాకు పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు రోజు మా నాన్నగారు నేను 4వ తరగతి చదువుకుంటూ ఆయన ఈ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ అంటే ఇప్పుడు సార్ వచ్చేసి బిజినెస్లో ఉన్నారు. రాంకి కన్స్ట్రక్షన్స్ అనేది వెల్ నోన్ బిజినెస్లో నడుస్తుంది. అవును. అసలు బిజినెస్లోనే కాకుండా అసలు ట్రస్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే 2006లోనే ఆయన రామ్కీ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు మాట్లాడుతూ ఆయన దిస్ ఈజ్ ద సిఎస్ఆర్ వింగ్ ఆఫ్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ప్రకటించారు. ఒక కేవలం ఇద్దరితోటి స్టార్ట్ అయినటువంటి రామ్కీ ఫౌండేషన్ తన ప్రస్థానం ముందుకు సాగుతూ వచ్చింది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన అంటే మీరు అసలు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు? ఈ బిజినెస్ సైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నుంచి మనకి రిక్వెస్ట్ వస్తాం. మా బిజినెస్ సైడ్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ నుంచి మాకు బెంచీలు లేవు, లేదంటే టాయిలెట్స్ లేవు అనేటువంటి రిక్వెస్ట్లు కంటిన్యూ వస్తుండే. బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండదు దానికి. అసలు టీచర్ కూర్చోడానికి కుర్చీ బెంచీ లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటివి మేము ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. దుండిగల్ స్కూల్లో దాదాపు 800-900 మంది పిల్లకాయలు ఉన్నారు. ఆ స్కూల్కి అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అది మేము అడాప్ట్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో ఇవాళ కార్పొరేట్ స్కూల్ అంటే నమ్మొచ్చు. అంత బాగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇప్పించాము, పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించాము. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు కదా సార్. అండ్ రామ్కీ ఫౌండేషన్ నుంచి మిగతా కార్పొరేట్ కంపెనీస్ని తీసుకొని వచ్చేసి అండ్ ఎన్జిఓస్ని తీసుకొని వచ్చి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి గల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? బాగుంది. నిజానికి మేము విన్నాం ఇంకొకటి సెక్స్ వర్కర్స్ పైన కూడా మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఇది చాలా విభిన్నమైనటువంటి అంశం అండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ కార్పొరేట్ కూడా అసలు ఈ సెక్టర్లో పనిచేయడానికి ముందుకు రాలేదు. అమీర్పేటలో ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. మాకు ఇచ్చిన టార్గెట్ 1000 మంది. ఈ హై రిస్క్ గ్రూప్ ఉమెన్ని తీసుకురావడం మా వల్ల కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లేదు. అప్పుడు నాకు ఐడియా వచ్చినట్లు కాదని చెప్పేసి ఇదే ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి ఒక కుర్రోడిని నేను ఐడెంటిఫై చేసి అతను ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళని ఎక్కడ ఎతకాలి. కళ్ళు కాంపౌండ్స్ దగ్గర ఉంటారు, పార్కుల్లో ఉంటారు, లేదంటే రోడ్ల మీద ఉంటారు, బస్ స్టాండ్లో ఉంటారు. ఇట్లా స్టార్టింగ్ ఫ్రమ్ 2006 నుంచి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది బెనిఫిషియరీస్ని రీచ్ అయ్యారంటే? ఇప్పటికి 4.1 మిలియన్ నాకు రీసెంట్గా వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం 4.1 మిలియన్ బెనిఫిషరీస్ని మేము రీచ్ అయ్యాము. ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఏముందని చెప్పగలుగుతారు సార్? నేను ఒకరోజు బోటీ దగ్గర వెళ్తుంటే ఒక ఎస్ఐ ఇచ్చి నా ఎదురు నుంచి నమస్కారం పెట్టాడు. నాకు అర్థం కాదు, ఇల్లు మనకి ఎస్ఐ ఎవరు పెడతారంటే అతను మన దగ్గర మహేంద్ర అతని పేరు, మన దగ్గర మేము ఇచ్చిన ట్రైనింగ్ పొంది 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని అతను ఎస్ఐ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. మీరు నాకు చేసే ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంవి రామరెడ్డి గారు, రామ్కీ ఫౌండేషన్ అని. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్కీ ఫౌండేషన్ గురించి చాలా విన్నాము. ఇప్పుడు మిమ్మల్ని మీరు చేసినటువంటి మంచి పనులని మా ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం సార్. సార్, అసలు మీరు యాజ్ ఎ ప్రెస్ రిపోర్టర్గా ఈనాడులో వర్క్ చేశారు. అసలు ఈనాడు నుంచి మీ జర్నీ అండ్ లైవ్ చిన్నప్పటి నుంచి మీ జర్నీని ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? తప్పకుండా అండి. నేను గుంటూరు జిల్లా పెద్దపరిమిన ఒక గ్రామంలో జన్మించాను. అక్కడే చదవటం అంతా జరిగింది. తెలుగు మీడియంలో చదవటం, ఆ తర్వాత ఏదో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఈనాడు వాడు నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. అందులో జర్నలిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. ఈనాడులో సబ్ ఎడిటర్గా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. ఈనాడులో పనిచేస్తుండగానే జస్ట్ ఒక సంవత్సరం గడిచిందో లేదో నాకు పెళ్లి కుదిరింది. పెళ్లికి ముందు రోజు మా నాన్నగారు నేను 4వ తరగతి చదువుకుంటూ ఆయన ఈ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ చనిపోయారు. సో ఆయన స్మారకార్థం మా గ్రామంలో ఏదో ఒక పని చేస్తే బాగుండు అనే ఉద్దేశంతో మువ్వా చిన్నబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అనేటువంటి ఒక దానికి రూపకల్పన చేశాం. 1997 మే 23 రాత్రి జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఈ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. అది మొదలు ప్రతి సంవత్సరం కూడా ఈ చదువుకునే పిల్లలకి ఏదో ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడము, లేదా బుక్స్ ఇవ్వడము, అలా ఏదో నాకు తోచింది అంటే నాకున్నటువంటి స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అయితే 2005లో జరిగినటువంటి ఒక యానివర్సరీకి మా ఊరు అల్లుడైనటువంటి రామ్కీ గ్రూప్ ఫౌండర్ ఆళ్ళ ఏజీ రామరెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా నేను పిలవడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్ నుంచి మా గ్రామం వచ్చారు. ఆ రోజు యానివర్సరీలో పార్టిసిపేట్ చేశారు. ఆయన చేతుల మీదుగానే ఒక 12 మంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇప్పించడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన చాలా సంతోషపడుతూ అప్రిషియేట్ చేయడం కాకుండా నువ్వు
మా గ్రూప్లోకి ఎందుకు రాకూడదు అని అడిగారు. ఎందుకు నేనేం చేస్తాను సార్ ఒక జర్నలిస్ట్ని అడిగితే, లేదు నువ్వు ఈ చేస్తున్నట్టు ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. కార్పొరేట్ సంస్థ తరపున మేము కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలి. అందుకోసం ఒక సిఆర్ఆర్ వింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నువ్వు ఈనాడు నుంచి వచ్చేసి ఇది మనం స్టార్ట్ చేద్దామని ఆయన ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. అదొక గొప్ప అవకాశం అనుకున్నాను. ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేయడం కోసం నేను రామ్కి గ్రూప్లో 2006లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 2006లో జాయిన్ అయిన తర్వాతనే ఈ ట్రస్ట్ బైలాస్ అంటే రామ్కి ఫౌండేషన్ యొక్క బైలాస్ని మనం రిజిస్ట్రేషన్ చేయించడము, ఫౌండేషన్ ప్రారంభం అవటము. 2006లో ఫౌండేషన్ స్టార్ట్ అయింది. 2006 ఆగస్టు 12 అయోధ్య రామరెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఫౌండేషన్ స్టార్ట్ అవటం జరిగింది. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా సార్ యొక్క శ్రీమతి అయినటువంటి దాక్షాయణి గారు వ్యవహరిస్తున్నారు. నిజానికి అక్కడ చేరే నాటికి నాకు సిఆర్ఆర్ మీద ఎలాంటి అవగాహన లేదు. కానీ అయోధ్య రామరెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, దాక్షాయణి మేడం గారి సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమాలకి ఒక శ్రీకారం చుట్టి ముందుకు నడిపించడానికి ఒక సాహసం చేశారు. సార్ అసలు మీరు ఒక ట్రస్ట్ స్థాపించడము అండ్ మీరు మీ నాన్నగారి పేరు పైన చేయాలనుకున్నారు. అది కూడా మీ పెళ్లి రోజు ముందు రోజు నైట్ చేయడం అనుకున్నారు, చేశారు. అండ్ అలానే పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే క్రమంలో సార్ని పిలిచారు అండ్ చేశారు. సార్ కూడా వచ్చారు అండ్ రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన సార్కి రావడము. అంటే ఇప్పుడు సార్ వచ్చేసి బిజినెస్లో ఉన్నారు. రామ్కి కన్స్ట్రక్షన్స్ అనేది వెల్ నోన్ బిజినెస్లో నడుస్తుంది. అసలు బిజినెస్లోనే కాకుండా అసలు ట్రస్ట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అప్పుడు 2006 అంటే అప్పటికి అసలు సిఎస్ఆర్ అనేది కూడా ఫామ్ అవ్వలేదు. కానీ అప్పుడు అసలు ఎందుకు చేయాలనుకున్నాను? ఎందుకంటే మ్యాండేట్ కాదు. యూజువల్లీ బిజినెస్ పీపుల్ అంటే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుంటారు, కానీ ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అప్పుడు రామ్కి ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు సార్? ఇది చాలా గొప్ప అబ్జర్వేషన్ అండి మీది. ఎందుకంటే 2006లోనే ఆయన రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు మాట్లాడుతూ ఆయన దిస్ ఈజ్ ద సిఎస్ఆర్ వింగ్ ఆఫ్ రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ప్రకటించారు ఆయన. 2013లో సిఎస్ఆర్ యాక్ట్ కేంద్రం అబ్రిగేట్ చేస్తూ తీసుకొచ్చింది. కానీ 2006 నుంచి నిజం చెప్పాలంటే 2006 నుంచి కూడా ఎప్పుడైతే ఫౌండేషన్ స్టార్ట్ అయిందో అదే రోజు నుంచి మోర్ దాన్ 2%, కొన్నిసార్లు 4%, 5% కూడా సిఎస్ఆర్కి వినియోగించినటువంటి రోజులు ఉన్నాయి. నాకు తెలిసిన విషయం. ఆయన ఉదారంగా లేదు మనము ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి మనం కాపాడాలి, కనీసం మన వంతుగా కర్తవ్యం అది వాళ్ళని ఆదుకోవాలని చెప్పేటువంటి ఒక మంచి సంకల్పంతో 2006లోనే స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూనే ఉన్నాము. ఒక కేవలం ఇద్దరితోటి స్టార్ట్ అయినటువంటి రామ్కి ఫౌండేషన్ తన ప్రస్థానం ముందుకు సాగుతూ వచ్చిందండి. సార్ ఇది కాకుండా అసలు రామ్కి ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎట్లాంటివి ఉన్నాయి అవి కొంచెం చెప్తారు? ఈ రామ్కి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఒక మంచి మార్గదర్శకం చేశారు మాకు. ఎందుకంటే మీరు ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏవో చేయడం బోల్డ్ అని ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి. ఏదైనా చేసుకుంటూ పోతాం, చాలా కష్టం. అందుకోసం ఒక ట్రస్ట్ ఏరియాస్ అని ఒక ముఖ్యమైనటువంటి అంశాలు కొన్నింటిని పెట్టుకున్నాము. సహజ వనరుల సంరక్షణ, విద్య, వైద్యము, ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి నైపుణ్య శిక్షణ, వీటితో పాటు హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఈ 5 రంగాలు. హోలిస్టిక్ సమగ్రాభివృద్ధి ఎక్కడైతే అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. ఇట్లా ఒక 5 అంశాలని ప్రధాన అంశాలుగా తీసుకొని మాకు వచ్చినటువంటి రిక్వెస్ట్ ఈ 5 అంశాల పరిధిలో ఉంటేనే మనము కన్సిడర్ చేద్దాము. అదర్వైజ్ ఇన్ని పెట్టుకున్నా కూడా చాలా కష్టమైనటువంటి ఒక ఆ క్లారిటీ మాకు ఉంది. అందువల్ల ఈ 5 అంశాలు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి రామ్కి ఫౌండేషన్కి వచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులతోటి కంటిన్యూగా కృషి చేస్తూ వస్తున్నామండి. సార్ సో ఇప్పుడు ఇవి చేస్తున్నారు సార్. ఎడ్యుకేషన్ అన్నప్పుడు అసలు రామ్కి ఫౌండేషన్ అంటే రామ్కి కన్స్ట్రక్షన్ యూజువల్లీ ఎవరు చేసినా కానీ బిజినెస్లో ఒక మంచి బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏమైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా కానీ వాళ్ళ బిజినెస్కి తగ్గట్టుగానే ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. రామ్కి కన్స్ట్రక్షన్స్ అనేది ఎంతసేపు ఉన్నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంది. అట్లాంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒకవేళ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలన్నా కానీ మీరు అన్నట్టుగా వృత్తి విద్య నైపుణ్యం కోసము లేకపోతే అట్లాంటి వాటి మీద వర్క్ చేస్తుంటారు. అట్లానే మీరు హెల్త్ పైన అని చెప్తున్నారు అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటి మీద ఎందుకు వర్క్ చేయాలని ఆలోచన వచ్చింది సార్? ప్రధానంగా సిఎస్ఆర్ కింద ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క బిజినెస్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ చుట్టుపక్కల మాత్రమే ఉన్నటువంటి కమ్యూనిటీస్కి సర్వీస్ అందించడం మన బాధ్యత, అంతవరకు చేస్తే చాలు అనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. నిజానికి సిఎస్ఆర్ యాక్ట్ ప్రకారం అలా చేసినా కూడా దట్ ఈజ్ ఎనఫ్ అండి. కానీ మా గ్రూపు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ విజయరామరెడ్డి గారిని మాకు ఇచ్చేటువంటి ఆయన డైరెక్షన్ ఏంటంటే బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించండి.
ఖచ్చితంగా మన సైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల చేయాలి. ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళని చూడాలి. వాళ్ళని చూడటంతో పాటు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ వింగ్స్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద మోర్ కమ్యూనిటీస్. మన ప్రాజెక్టే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆ పరిధి దాటి కూడా వెళ్ళి మీరు చేయండి. మనం కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ సైట్స్, వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్నాం కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ సైట్స్ చుట్టుపక్కల ఉన్న జనం వరకే మనం పరిమితులు విధించుకోకూడదు అనేటువంటి ఒక గొప్ప గైడెన్స్ మాకు మొదటి నుంచి ఉందండి. కాబట్టి ఆ డైరెక్షన్లో మేము ఇంకా మనము ఇతర ప్రాంతాల్లో కూడా, అంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళో భయంకరమైనటువంటి వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు, తాగడానికి నీళ్ళు ఇబ్బంది అవ్వచ్చు, అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టాలి. అక్కడ మన బిజినెస్ లేదు. కానీ ఎప్పుడైతే ఆ ఊరి నుంచి నాకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిందనుకోండి, ఒక రిక్వెస్ట్ వస్తే అది బోర్డులో పెట్టడము, బోర్డు వాళ్ళు ఖచ్చితంగా లేదు చేయండి అని చెప్పి వాళ్ళు అంగీకరించడము, అక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడము, తద్వారా ఆ యొక్క సమస్యని పరిష్కరించడము. ఇదే కాన్సెప్ట్ తోటి మేము మొదటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి రియల్ నీడ్స్ని మేము అడ్రస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ పైన అంటే మీరు అసలు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు? ఆ ఎడ్యుకేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ బిజినెస్ సైట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల నుంచి మనకి రిక్వెస్ట్ వస్తుంటాయి. అలాగే మా బిజినెస్ సైట్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ నుంచి మాకు బెంచీలు లేవు, లేదంటే టాయిలెట్స్ లేవు అనేటువంటి రిక్వెస్ట్లు కంటిన్యూ వస్తుండేవి. ఓకే. అయితే మొదట్లో మేము కూడా అలాగే బెంచీలు లేదు, ఒక బ్లాక్ బోర్డు కూడా సరిగ్గా ఉండదు నిజానికి. అసలు టీచర్ కూర్చోవడానికి కుర్చీ బెంచీలని స్కూల్స్ చాలా ఉన్నాయి. అలాంటివి మేము ప్రొవైడ్ చేస్తూ వచ్చాము. అయితే మేము కూడా మా దృక్పథం కూడా మార్చుకోవటం, అంత నేర్చుకోవడం ద్వారా అంత మార్చుకోవడం జరిగింది. క్రమంగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఓకే, మనము స్పొరాడిక్ ఈవెంట్స్కి పరిమితం కాకూడదు, వీటిని బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి, ఇంపాక్ట్ ఓరియంటెడ్గా మనం యాక్టివిటీ చేపట్టాలనేటువంటి ఒక రియలైజేషన్ మాకు వచ్చిన తర్వాత మనము 10 స్కూల్స్కి బెంచీలో అట్లా చిన్న పలకలు ఇవ్వడం కాదని చెప్తారు. అలా కాదు, ఆ స్కూల్ యొక్క సంపూర్ణ సమస్యలు పరిష్కరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఐడియా వచ్చిన తర్వాత ఎస్, దిస్ ఈజ్ ద గుడ్ థాట్. సో ఆ మార్గంలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ISHE అని ఒక స్కీమ్ని మేము ప్రవేశపెట్టాం, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ హోలిస్టిక్ అప్రోచ్. దీని కింద మనం 10 స్కూల్స్ చేసే బదులు మా సైడ్ చుట్టుపక్కల కావచ్చు, లేదా ఎక్కడి నుంచి అయినా వేరే దూరం కావచ్చు, ప్రతి సంవత్సరం ఒక 3 నుంచి 5 స్కూల్స్ అడాప్ట్ చేసుకోవటం. ఈ అడాప్ట్ చేసుకుని 3 ఏళ్ల పాటు ఆ యొక్క సమస్యని పరిష్కరించడానికి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నాం. ఫస్ట్ ఆ స్కూల్ మీద ఒక బేస్ లైన్ సర్వే చేస్తాం. సో ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, టాయిలెట్స్ లేవు, ఫ్లోరింగ్ లేదు, పిల్లల బెంచెస్ సరిగ్గా లేవు, ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ప్రయారిటైజ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ మేము టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి ఇస్తాం. అలాగే ప్రయారిటైజ్ చేసుకుని మొదటి సంవత్సరం ఏ యాక్టివిటీ చేయాలి, సెకండ్ ఇయర్ ఏం చేయాలి, థర్డ్ ఇయర్ ఏం చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. తద్వారా ఏమైందంటే, మీకు ఉదాహరణకి దుండిగల్ స్కూల్లో దాదాపు 800-900 మంది పిల్లకాయలు ఉన్నారు. ఆ స్కూల్కి అసలు చాలా సమస్యలు ఉన్నాయి. అది మేము అడాప్ట్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో ఇవాళ అది కార్పొరేట్ స్కూల్ అంటే నమ్మొచ్చు, అంత బాగా దాన్ని అక్కడ ఒక కంప్యూటర్ ల్యాబ్ పెట్టాము, ఆర్ఓ ప్లాంట్ పెట్టాము, మొత్తం అసలు దాని స్వభావాలు మార్చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా టీచర్స్కి ట్రైనింగ్స్ ఇప్పించాము, పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పించాము, అన్నీ కూడా చేయడం జరిగింది. సార్ హెల్త్ మీద ఎట్లాంటి వర్క్ చేస్తున్నారు సార్ మీరు? హెల్త్ మీద కూడా సేమ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్లో మేము వైద్య శిబిరాలు నిర్వహించడం, ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడదాం, ఇలాంటి చిన్న యాక్టివిటీస్కి పరిమితమయ్యాం. కానీ క్రమేణా అది కూడా రియలైజ్ అయ్యాం, అలా కాదు, మనము సమగ్రంగా ఒక సర్వీస్ చేయాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు మాకు వచ్చినట్టు ఇషియాసర్ ఫస్ట్ ఏం చేసామంటే, ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ ప్లాన్ చేస్తే బాగుండని ఒక ఆలోచన వచ్చింది. దానికి చాలా కాస్ట్ అయింది నిజానికి. ఒక ఫోర్స్ వెహికల్ కొనాలి, దాన్ని ఫ్యాబ్రికేట్ చేయించాలి, అందులో డాక్టర్ రూమ్ ఉండాలి, ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ ఉండాలి, ఇంత వ్యవహారం ఉంటుంది. అలాగే మరి మెడిసిన్ ఫ్రీగా ఇవ్వాలి, కొన్ని టెస్టులు చేయించాలి, ఇది చాలా కాస్ట్లీ కదా, అయినా సరే చేద్దాం. మా బోర్డు అప్పుడు ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అట్లా మొదలైనటువంటి ఒక 2 వ్యాన్లు, ఆ వ్యాన్లో MBBS డాక్టర్ ఉంటాడు, నర్స్ ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియను, ఫార్మసిస్టు, డ్రైవరు అండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటరు, 6 సిబ్బందితో ప్రతిరోజు కూడా ఒక 2 నుంచి 3 గ్రామాలు వెళ్తుంది, 50 నుంచి 60 మందికి ట్రీట్మెంట్ ఇస్తుంది. వాళ్ళకి అవసరమైనటువంటి బ్లడ్ టెస్ట్లు కావాలంటే అప్పటికప్పుడే చేయడము, ర్యాండమ్ టెస్ట్, ఒక 10 నుంచి 15 రకాల ర్యాండమ్ టెస్ట్ చేస్తారు. తర్వాత 57 రకాల బేసిక్ మెడిసిన్ అవైలబిలిటీ ఉంటుంది. వాడికి ఏ అవసరం అయితే ఆ మెడిసిన్ ఇవ్వడము, తర్వాత ఫాలోఅప్ కూడా ఉంటుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మా కోఆర్డినేటర్ ఫోన్ చేసి ఎలా ఉందని అనటము. ఇలా చేయడం ద్వారా ఇది చాలా బాగుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాం. ఆ ఎక్స్పీరియన్స్ మాకు పెద్ద ఎలిజిబిలిటీ అయింది. ఎలాగంటే SBI ఫౌండేషన్ వాళ్ళు ఒక RFP వేశారు, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఇన్వైట్ చేశారు.
ఇట్లా మెడికల్ వ్యాన్స్ నడపడానికి అప్లై చేసుకోమన్నారు. Okay. మాకు అప్పటికే ఈ 2 వెహికల్స్, ఇంకొక 2 వెహికల్స్, మొత్తం 4 వెహికల్స్ నడిపినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో అప్లై చేయడము, వాళ్ళు వెంటనే శాంక్షన్ చేయడము. ఒరిస్సాలో చాలా మారుమూల జిల్లాలైనటువంటి కలహండి, కోరాపుట్ లాంటి ఒక 4 జిల్లాలకి, ఒక్కో జిల్లాకి ఒక్కొక్క వ్యాన్ చొప్పున వాళ్ళు దానికి స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ సహకారంతో అక్కడ 4 జిల్లాల్లో మేమే ఈ సర్వీస్ చేస్తున్నాం. అక్కడ నిజంగా చాలా దుర్భరమైన స్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి బేసిక్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా లేవు. బట్ ఎప్పుడైతే ఈ వ్యాన్ వెళ్తుందో వాళ్ళందరికీ కూడా ఈ హెల్త్ సర్వీస్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. సార్ ఇది రామ్కీ ఫౌండేషన్ అనేది ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో అండ్ ఒడిశా ఇట్లాంటి ప్లేసెస్లోనే ఉందా, లేకపోతే ఇంకా బయట ఇంకెక్కడైనా ఎక్స్పాండ్ అయ్యి ఉందా సార్? మొదట్లో చాలా కాలం మేము తెలుగు రాష్ట్రాలకి పెరుగుతున్నాము. కానీ గత 10 సంవత్సరాలుగా ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో 350 మంది పైగా సిబ్బందితోటి 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్. ఇది నేను చెప్పేది 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం. బట్ ఈ సంవత్సరానికి ఇంకా మా టార్గెట్ డబుల్ పెట్టుకుని చేస్తున్నాం. అది ఎలాగంటే కేవలం మాకొచ్చే అంటే రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్కే పరిమితం కాకుండా, ఎందుకంటే మేము చేయగల శక్తి మా దగ్గర ఉంది, చేయగల మ్యాన్ పవర్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో సమస్యల్ని అవగాహన చేసుకుని ఆ సమస్యను ఎలా పరిష్కారం చేసుకోగలం అనేటువంటి ఐడియా ఉన్నటువంటి వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. కాబట్టి మేము అయితే ఇదే వ్యవస్థ అన్ని సిఎస్ఆర్ వింగ్స్కి లేవు. చాలా కార్పొరేట్స్కి 100 కోట్లు 200 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నటువంటి కార్పొరేట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇలాంటి వ్యవస్థ లేదు. మాకు అదృష్టవశాత్తు మొదటి నుంచి ఇలాంటి వ్యవస్థను మేము రూపుదిద్దుకుంటూ వచ్చాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో మా ఈ స్ట్రెంగ్త్ తోటి వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాళ్ళు సూచించిన ఏరియాలో కావచ్చు, లేదా మేము అడిగినటువంటి లొకేషన్ కావచ్చు, ఎక్కడన్నా కానీ ఎక్కడైతే నీడ్ ఉందో ఆ నీడ్ని పరిష్కరించడం కోసం వాళ్ళతో టైఅప్ అయ్యి మేము వర్క్ చేయడం జరుగుతుందండి. సార్ యూజువల్లీ ఏ కార్పొరేట్ కంపెనీ అయినా కానీ, లేకపోతే ఒక బిజినెస్ టైకోన్లో ఉన్నటువంటి రామ్కీ ఫౌండేషన్, రామ్కీ కన్స్ట్రక్షన్స్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు సొంతంగానే వాళ్ళ ఉన్న సిఎస్ఆర్ ఫండ్ని స్పెండ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. కాకపోతే ఇక్కడ రామ్కీ ఫౌండేషన్కి వచ్చే వరకు మాత్రం మీరు మిగతా కార్పొరేట్ కంపెనీస్తో కలిపి వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్ని కూడా మీరు యూజ్ చేసి మీరు ఇంప్లిమెంటింగ్ పార్ట్నర్గా ఉంటున్నారు కదా సార్. అసలు అది ఎందుకు ఉంటున్నారు? అండ్ ఆ కార్పొరేట్ కంపెనీస్ మిమ్మల్ని ఎందుకు నమ్మేసి వస్తున్నాయి ముందుకి? మంచి ప్రశ్న. నిజానికి ₹1 గ్రౌండ్ లెవెల్లో ఎఫెక్టివ్గా ఖర్చు చేయడం అంత తేలికైన విషయం కాదండి. అది దానికి ఒక గైడ్లైన్స్ ఉండాలి, స్ట్రిక్ట్ సిస్టమ్ ఉండాలి. ఇవన్నీ కూడా మాకు ఇందాక మీరు చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ మాకు చాలా పక్కాగా ఉంది. ఉదాహరణకి HDFC బ్యాంకు వాళ్ళతో మేము టైఅప్ అవడం కోసం దాదాపు 8 నెలల పాటు వాళ్ళు మాకు ప్రతి నెల 5-6 మీటింగ్స్ పెట్టి, వర్చువల్ కాల్స్ పెట్టి ఓ పట్టణం వాళ్ళు కన్విన్స్ కాదు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ₹1 గ్రౌండ్ లెవెల్లో పెట్టేటప్పుడు దాన్ని సద్వినియోగంగా ఉన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు కూడా ఉండాలి. అలా వీళ్ళు చేయగలరా లేదనే దానికి అనేక రకాల టెస్టులు చేసి వాళ్ళు ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత కర్ణాటకలోని యాద్గిరి అనేటువంటి ఒక ఊళ్ళో ఒక జిల్లా కేంద్రం, అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టమని మాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పటికీ వాళ్ళ సరైన నమ్మకం లేదు. మేము అక్కడ వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే ఒక బిల్డింగ్ తీసుకోవడము, దాన్ని మొత్తం బ్రాండింగ్ చేసేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడము, 10th ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి లేదా ఫెయిల్ అయినటువంటి వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ డిజైన్ చేసి వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లు ఇప్పించడము. వాళ్ళు మాకు 70% ప్లేస్మెంట్ అని ఒక కండిషన్ పెడితే మేము మోర్ దెన్ 80% వాళ్ళు ప్లేస్మెంట్ చేయటం మొదలైంది. ఒక 5-6 నెలల తర్వాతనే వాళ్ళ టీం ఒక ఇన్స్పెక్షన్కి వచ్చి చూసి దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అలా సాటిస్ఫై అయ్యారో లేదో అక్కడి నుంచి ఒక టకటకటక దాదాపు 55 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్స్ ఒక్క 2025 సంవత్సరంలో HDFC బ్యాంక్ ఇచ్చింది. వాళ్ళు ఎంత మానిటరింగ్ చేసుకోకపోతే అక్కడి నుంచి బెంగళూరులో హోస్కోటేలో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము, పంజాబ్ లూధియానాలో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాము. ఈ 3 కూడా HDFC బ్యాంక్ వాళ్ళే దానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రం రామ్కీ ఫౌండేషన్. ఎందుకు తీసుకుంటుంది మీరు ప్రశ్న? అది అందరి వల్ల కాదండి. అసలు ప్రధానంగా వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్ మందికి నిలబడరు, 10 రోజుల తర్వాత డ్రాప్ అవుట్స్ మొదలవుతాయి. కానీ ఇవన్నీ లేకుండా చేసుకోవడానికి మాకు ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము. అంత కమిటెడ్గా పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది నిర్విఘ్నంగా కొనసాగుతుంది సార్. ఇంకొకటి, ఈ రామ్కీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అనేటివి ఎంతసేపున్న రామ్కీ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి ఏరియాస్లోనే చేస్తూ ఉంటారా, లేకపోతే బయట ఏరియాస్లో కూడా? అస్సలు కాదండి. అసలు నిజానికి ఆ మాటకు వస్తే మా సైట్స్ ఎక్కడైతే మా బిజినెస్ సైట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ చుట్టుపక్కల చేసే యాక్టివిటీ చాలా తక్కువ.
అయోధ్యరావు గారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పేరు కారణంగా అటు రాజకీయంగా కావచ్చు, ఇటు అధికారికంగా కావచ్చు, అటు వ్యాపారపరంగా కావచ్చు, మాకు విపరీతమైన రిక్వెస్ట్లు వస్తాయండి. విపరీతం వేరియస్ స్టేట్స్ నుంచి వస్తాయి. పైగా సార్కి తీసినటువంటి గుజరాత్, రాజస్థాన్ అక్కడి నుంచి కూడా కొంతమంది ఎంపీలు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ మేము పెట్టగలిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా సార్ యొక్క డైరెక్షన్ తీసుకొని ఖర్చు పెడుతూనే ఉంటాం. కాబట్టి రామ్కీ సైట్సే ప్రాధాన్యం కాదు. అలాగని రామ్కీ సైట్స్ చుట్టుపక్కల విలేజ్ నుంచి మాకు రిక్వెస్ట్ వస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసి తీరుతాం. సార్, ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదైనా ఒక విలేజ్ని కానీ ఏదైనా అడాప్ట్ చేసుకోవాలనేసి రామ్కీ ఫౌండేషన్ అప్రోచ్ కావాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు సార్? నిజానికి దానికి చాలా సిస్టమ్ ఉంటుందండి. బట్ దానికన్నా ముందు ఇంకొకటి చెప్తాను మీరు అడిగిన దానికి. మాకు ఒక మంచి ఐడియా వచ్చింది. HRDP అంటే హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని కింద ఒక 10 లేదా 20 గ్రామాలు తీసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏమేమి లేవు అని గుర్తించి ముందు బేస్లైన్ సర్వే చేస్తాం, నీడ్ ఐడెంటిఫికేషన్ చేస్తాము. ఆ ప్రకారం వాటన్నింటినీ ప్రొవైడ్ చేయాలంటే అది ఖచ్చితంగా 1 yearలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. ఒక 3 నుంచి 5 ఏళ్ల పాటు ఒక పీరియడ్ పెట్టుకొని ఈ 3 నుంచి 5 ఏళ్లలో కనీసం ఆ 20 గ్రామాల్లో మౌలిక వస్తువులు మనం డెవలప్ చేయడంతో పాటు నిరుద్యోగులకి కొంత ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు ఇప్పించడము, రూరల్ విమెన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించడం కోసం అవసరమైనటువంటి చేతి వృత్తులు డెవలప్ చేయడము, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక ప్రపోజల్ డెవలప్ చేసాం. అయితే ఎవరికైనా కూడా ఒక పరిమితులు ఉంటాయి. రామ్కీ ఫౌండేషన్కి, రామ్కీ గ్రూప్ నుంచి ఇచ్చేటువంటి నిధులకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అవి మాకు కొంచెం ఫండ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు లక్కీగా ఈ HDFC బ్యాంక్ వాళ్ళు కూడా ఈ HRDP ప్రోగ్రామ్ తోటి ముందుకు వచ్చారు. కాబట్టి మేము అడ్మిన్కి సంబంధించి మేము బాధ్యత తీసుకొని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా మేము వ్యవహరిస్తూ వాళ్ళతో టైఅప్ అయ్యి ప్రస్తుతం త్రిపురలోని అంటే వెస్ట్ త్రిపురలో ఒక 20 గ్రామాలు, తర్వాత తెలంగాణలోని నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఒక 20 గ్రామాలు తీసుకొని ఈ HRDP ప్రోగ్రాం చేస్తున్నాం. ఓకే, అది చాలా గొప్ప కార్యక్రమం. సో ఇది కాకుండా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు కదా సార్. ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు మీకు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్న క్రమంలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేశాను, ఈరోజు నాకు మనస్ఫూర్తిగా అనిపించింది, తృప్తిగా ఉంది అనిపించినటువంటి రోజు ఏదైనా ఉందా సార్? దాదాపు మాకు ఇది ప్రతిరోజు ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ఇది కేవలం ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళకి మాత్రమే సంతృప్తి దక్కుతుంది. అంటే బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఒకటి చెప్పాలంటే, మేము నాబార్డ్తో కలిసి ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అంటే ఈచ్ ప్రాజెక్ట్ కింద ఒక 500 ఎకరాలు డెవలప్ చేయాలి. ఈ 500 ఎకరాలు కూడా కేవలం ట్రైబల్ ల్యాండ్సే తీసుకోవాలి అనేది ఒక నిబంధన ఉంది నాబార్డ్కి, ఎందుకంటే అది కొంత ఫండింగ్ ఇస్తుంది కాబట్టి. సో 500 గ్రామాల నుంచి 500 ఎకరాలు తీసుకుంటాం. ఈ 500 ఎకరాలు కూడా మేము తీసుకున్న కొత్తలో ఏంటంటే దాని పరిస్థితి ఆల్మోస్ట్ బ్యారన్ ల్యాండ్. అది గుట్టలతోటి, చెట్ల పొదలతోటి నిండిపోయి ఉండేది. వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మేము ఎంకరేజ్ చేసి వాళ్ళని అట్ని చదువు చేయించి, దున్నించి, అందులో వస్తున్నటువంటి ఫలవృక్షాల మొక్కలు మేమే ఇవ్వటం, వాళ్ళు వాటిని వేసుకోవడము, వాళ్ళ కోసం వాళ్ళు మొక్కల దగ్గర నుంచి బోర్ల దగ్గర నుంచి అన్నీ కూడా మొత్తం నాబార్డు, రామ్కీ ఫౌండేషన్ సహకారంతో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటము. వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం పని చేసుకోవాలి. ఆ పొలంలో అవసరమైన పని మాత్రం వాళ్ళు చేసుకుంటే చాలు. ఇట్లా ఎంకరేజ్ చేయడం ద్వారా మొదట ఒక 500 ఎకరాలు డెవలప్ చేసాం. అది దాదాపు 90% సర్వైవల్ రేట్ రావడంతో నాబార్డు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ అలా ఇచ్చుకుంటూ పోయారు. తెలంగాణ, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ ఈ మొత్తం కలిపి 10 ప్రాజెక్ట్స్ కింద దాదాపు 4,500 ఎకరాల పైగా ఈ భూముల్ని, బ్యారన్ ల్యాండ్స్ని హార్టికల్చర్ హబ్స్గా మార్చడం జరిగింది. అది చాలా పెద్ద కృషి అండి. తద్వారా ఏమవుతుందంటే ఈ ట్రైబల్ పీపుల్కి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు కౌలుకి ఇచ్చిన పర్లేదు, వాళ్ళకు కాయలు కూర్చుకున్న పర్లేదు. సహజంగా ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి అక్కడ మ్యాంగో వేయాలా, క్యాషు వేయాలనేది మేము అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో మేమే చెప్తాము, వాళ్ళు ఆ పంట వేస్తారు. అయితే వాళ్ళు చాలా గొప్పగా పని చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం నడిపించాలి, కొంచెం డైరెక్షన్ ఇవ్వాలి. ఎలా చేయడం జరిగింది. ఇక్కడ ఒక మంచి సక్సెస్ స్టోరీ ఏం చెప్పాలంటే, అరకు దగ్గరలో కుయ్యూరు అని ఒక మండలం ఉంది. అంటే ఇది విశాఖ రీజియన్. అది ప్రస్తుతం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది, అల్లూరి సీతారామరాజు జిల్లా కిందకి వస్తుంది. అక్కడ 3 ప్రాజెక్ట్స్ కింద 1,500 ఎకరాలు మేము డెవలప్ చేయడం జరిగింది. అది క్యాషు మొత్తం 70% క్యాషు.
తర్వాత నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపించేది, అరే ఇంత ఇది కాకుండా మనం వేసిన 15,000 ఎకరాలు కాకుండా 15,000 ఎకరాలకు పైగా ఎగ్జిస్టింగ్ క్యాష్ ఉంది, ఓకే. ఫ్రూటింగ్ వస్తుంది, సంవత్సరం కోసుకుంటున్నారు వీళ్ళు. వాటిని ఏం చేస్తున్నారని నేను గమనిస్తే బయట నుంచి వైజాగ్ నుంచో శ్రీకాకుళం నుంచో పలాస్ నుంచో ఈ మధ్యవర్తులు వచ్చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఓకే. ఈ రా మెటీరియల్ కొనుక్కుని తక్కువ రేటు కొనుక్కు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ ఒక్కటి కూడా క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ లేదు. ఓకే. సో వై కాంట్ వీ ఎస్టాబ్లిష్ వన్ యూనిట్ అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత రామ్కీ ఫౌండేషన్ ఆ పని చేయకూడదు, ఎందుకంటే అది బిజినెస్, ఫౌండేషన్ బిజినెస్ చేయకూడదు. అట్లా అని చెప్పేసి వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా అవగాహన లేదు. రామ్కీ ఫౌండేషన్ కేవలం తెర వెనుక నిలబడి ఒక మొదటి 2 ప్రాజెక్ట్స్ కలిపి, అంటే 500 + 500 1000 మంది రైతులతోటి ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి ఎఫ్పిసి ఫామ్ చేసాం. మీరు నమ్మరు, 1000 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టేశారు. 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. తర్వాత మేము 20 లక్షల రూపాయలు దానికి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాము రామ్కీ ఫౌండేషన్ నుంచి. సో 30 lakhs ఆర్ అవైలబుల్ ఇన్ దేర్ అకౌంట్. వీళ్ళకి నేను ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక ఎకరం ల్యాండ్ కొనుక్కోవడం చెప్పాను. ఏది నేను ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఈ క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి అని కొనమన్నా. అయితే అది 170 యాక్ట్ ఉండటం వల్ల అమ్మటానికి లేదు దాంట్లో. కానీ మన బెనిఫిషరీ ఒకతను ముందుకు వచ్చి నాది ఇస్తాను 1 ఎకరం అన్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతకాలు చేసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ఆయన అనుమతి ఇవ్వడంతో 1 ఎకరం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ పేరు మీదే కొనిపించారు, రిజిస్టర్ అయింది. ఇది ఈ ఎకరం ఐడెంటిఫై చేసినప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. వెళ్తే మా అక్కడ ఉన్న మా ప్రాజెక్ట్ మేనేజర్, సార్ అది అక్కడ తుప్పల్లో ఉంది సార్, వీళ్ళకి పని లేదు సార్, వాడిది అమ్ముతానంటున్నాడు, మీరు కొనమంటున్నారు అని ఇట్లా మాట్లాడాడు. సరే చూద్దాం పదండి అంటే ఒక మట్టి రోడ్లో కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి ఒక గట్టు మీద నడుచుకుంటూ ఒక 2 ఎకరాలు దాటిన తర్వాత ఇదిగో ఇది సార్ ఈ గుంట అన్నాడు. కొనేయని చెప్పాను. అంటే ఆయన నాకు అలా పిచ్చి చూసాడు. అది 3.5 లక్షలు చెప్తున్నారు. ఏం పర్లేదు కొనేయని చెప్పారు. కొనేశారు. ఈ కలెక్టర్ నేను చెప్పినట్టు ఆ కలెక్టర్ అనుమతితో కొనేశారు. కట్ చేస్తే ఒక 8 నెలల తర్వాత దాని పక్క నుంచి భువనేశ్వర్ నుంచి రాజమండ్రి హైవే పోయింది. దాని పక్కన సరిగ్గా దాని పక్క నుంచే, దాని పక్కన ఈ ల్యాండ్ ఉంది. ఇప్పుడు దాని వాల్యూ మనం మాట్లాడుకోవడానికి లేదు, అంత వాల్యూ వచ్చింది ల్యాండ్కి. సో ఆ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఎవరు చెందుతుంది? ఎఫ్పిసికి చెందుతుంది. ఓకే. సో అక్కడ ఇప్పుడు ఏం చేసినట్టు ఇమీడియట్గా ఒక గోడౌన్ కట్టించాం, ఒక పెద్ద షెడ్ వేయించాం. ఫస్ట్ మీ రా మెటీరియల్ మీరు కొనుక్కోండి. ఎఫ్పిసిలో బిజినెస్ మీరు ఎవరు వేరే వాళ్ళకి అమ్మకండి, మీరే ప్రొక్యూర్ చేసుకోండి. రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని కొంత క్యాష్ పెట్టుకోండి, కొని ఇక్కడ స్టోర్ చేసుకోండి, మంచి రేట్ వచ్చేప్పుడు అమ్ముకోండి. ఇట్లా వాళ్ళని బిజినెస్ చేసుకోవడం ఎంకరేజ్ చేసాం. ఇది తొలి దశ. రెండో దశలో ఏంటి, అక్కడ ఇప్పుడు క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి. అది కొంచెం కోట్ల రూపాయలతో పని. ఎలాగా దానికి ఒక స్కీమ్ ఐడెంటిఫై చేసాం. ఎంఎస్ఎంఈ కింద సిడిపి అని, అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఒక ప్రోగ్రామ్, అది ప్రస్తుతం వర్కౌట్ చేస్తాం. ఆల్రెడీ చాలా దూరం ప్రయాణించిన దాంట్లో కూడా ఇంకా 2-3 నెలల్లో మాకు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాం. అది కనుక అప్రూవల్ వస్తే ఒక ఎంఎస్ఎంఈ నుంచి దాదాపు అక్కడ కొన్ని 100 మంది కాదు 1000 మంది రైతులకి చాలా మేలు జరుగుతుందండి. అది ఖచ్చితంగా ఆ క్యాష్ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ ఇనాగ్రేషన్ జరగాలి. మీ టీం కూడా రావాలి, ఇది నా కోరిక. తప్పకుండా సార్. సో ఇప్పుడు అంతమంది రైతులకి మీరు చేదోడు వాదోడు ఉండి వాళ్ళు నడిపించబోతున్నారు. అవును. సో ఇప్పుడు మీరు ఇవి చేస్తున్నారు కదా సార్, హోలిస్టిక్ డెవలప్మెంట్ కింద మేము విన్నాం ఇంకొకటి 6 వర్కర్స్ పైన కూడా మీరు ఎక్కువ వర్క్ చేస్తున్నారు విన్నారు హైదరాబాద్లో, ఈ సరౌండింగ్స్లో. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది సార్, ఎందుకు చేయాలనిపించింది? ఇది చాలా విభిన్నమైనటువంటి అంశం అండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ కార్పొరేట్ కూడా అసలు ఈ సెక్టర్లో పనిచేయడానికి ముందుకు రాలేదు, చేయట్లేదు కూడా. మేము 2010లో టీశాక్స్ అంటారు, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, TSACS అనేది. సో వాళ్ళు ఒక టెండర్ లాంటిది ఇచ్చినప్పుడు ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ కోసం పనిచేయాలంటే మేము అప్లై చేసాం. చూద్దాం అంటే అది కూడా చాలా గొప్ప క్యారెక్టరే కదా అని అప్లై చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి చాలా ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత చాలా వాళ్ళ నుంచి మా దగ్గరికి వచ్చి మానిటరింగ్ చేశారు. చాలా అసలు మాకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదు ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మాకు అవగాహన ఉందన్నటువంటి కన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. అంతే తప్ప నిజానికి అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇద్దామని చూశారు. ఎందుకంటే కార్పొరేషన్స్లో ఈ పని చేయడానికి ముందు రావు, వచ్చారు కాబట్టి ఇద్దామని చెప్పేసి ఆ TSACS వాళ్ళు మాకు అప్రూవల్ ఇచ్చారు. అట్లా అమీర్పేటలో ఒక చిన్న ఆఫీస్ పెట్టేసి అక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. నిజానికి మొదట్లో మాకు కొత్త కాబట్టి అసలు దాన్ని
మాకు ఇచ్చిన టార్గెట్ 1000 మంది ఫిమేల్ సెక్స్ వర్కర్స్. నిజానికి ఇప్పుడు ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అనకూడదు వాళ్ళని, హై రిస్క్ గ్రూప్ ఉమెన్ అన్నారు. ఈ హై రిస్క్ గ్రూప్ ఉమెన్ని తీసుకురావడం మా వల్ల కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లేడు. అప్పుడు నాకు ఐడియా వచ్చినట్లు కాదని చెప్పేసి ఇదే ప్రాజెక్ట్లో పనిచేసినటువంటి ఒక కుర్రోడిని నేను ఐడెంటిఫై చేసి తీసుకొచ్చాను. అతను ఇచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళని ఎక్కడ ఎతకాలి, కళ్ళు కాంపౌండ్స్ దగ్గర ఉంటారు, పార్కుల్లో ఉంటారు, లేదంటే రోడ్ల మీద ఉంటారు, బస్ స్టాండ్లో ఉంటారు. ఇట్లా మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం వాళ్ళ నుంచే, ఎందుకంటే దీంట్లో కొన్ని పోస్టులు ఉంటాయి, శాలరీస్ కూడా ఉంటాయి. ఆ శాలరీస్ మీకు ఇస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళలోంచి ఆ కమ్యూనిటీ నుంచి ఒక 10 మందిని తీసుకోవడము, వాళ్ళ ద్వారా ఐడెంటిఫై చేసుకుంటూ పోవడము. అట్లా ఒక 20 మంది స్టాఫ్ తోటి 1000 మంది ఈ హై రిస్క్ గ్రూప్ తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాంట్లో. కానీ మెల్లగా ఎక్స్పీరియన్స్ రావడము, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతనికి బాగా స్ట్రాంగ్ హోల్డ్ ఉండటం వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్లో నడుస్తుంది. ఒక 15 ఏరియాస్ మాకు ఇచ్చారు. ఆ 15 ఏరియాల పరిధిలో 8500 మంది ప్రస్తుతం మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారండి. అది చాలా బాధాకరమైన అంశం. దాన్ని ప్రత్యేక ఆఫీస్ పెట్టాము. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ కోసం ఒక సపరేట్ డాక్టర్ ఉంటారు. వాళ్ళకి ఏది ప్రాబ్లం చూపించుకోవచ్చు. ప్రతి 3 నెలలకి కూడా వాళ్ళకి HIV టెస్ట్ చేయించడము, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు ఫ్రీగా ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము. అలాగే వాళ్ళ వృత్తి నిర్వహణలో భాగంగా వెళ్ళినప్పుడు ఎవడో పోలీసులు లేకపోతే ఇంకోటి వాళ్ళ స్వార్థంతో కూడా పట్టుకుంటారు కావాలి. అప్పుడు మనకి అడ్వకేసీ ఉంటుంది. ఆ గవర్నమెంట్ లాయర్కి మా ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ చేస్తే వాళ్ళని విడిపించడము ఇవంతా కూడా జరుగుతాయి. అయితే ఇందులో ఇలాగే కంటిన్యూ చేద్దామా దీన్ని అంటే అనివార్యంగా మాకు ఈ పాపులేషన్ పెరిగిపోతుంది. వేరే ఎన్జిఓస్ ఎవరైతే చేయలేరో ఆ పాపులేషన్ గురించి మా మీద పడుతున్నారు. అట్లా ఇప్పుడు ప్రస్తుతం 8500 మంది ఒక రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఎక్కడో చోట వీళ్ళకి కూడా మనం ఏదన్నా కొత్త ఇంటర్నేషన్స్ ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు గత 3 ఏళ్ళుగా మేము ఏం చేస్తామంటే జీవిక అనే ఒక ప్రోగ్రామ్కి రూపకల్పన చేసాం. అమ్మ మీలో ఎవరైనా ఈ వృత్తిని చేయటం మీకేమి ఇష్టమై చేస్తుందని అనుకోవట్లేదు, మాకు తెలుసు అందరికీ. ఎవరైనా మీరు ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటామంటే మేము సపోర్ట్ చేస్తాం అని వాళ్ళకి అనౌన్స్ చేసాము. ప్రతిసారి ఒక 100 మందిని కూర్చోబెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయటము. అందులో 70 మంది అవుతారు, మళ్ళీ 50 మంది అవుతారు, చివరికి 10 మంది మిగులుతారు. ఎందుకంటే వాళ్ళొక ఈజీ మనీకి అలవాటు పడడం అనేది ఇంకేదైనా కానీ ఒక దాంట్లో ఉంటారు, బయటికి రారని తేలిగ్గా. కానీ మెల్లగా ఇప్పుడు వస్తున్నారండి. అట్లా ఇప్పటికి మేము దాదాపు 50 మందికి పైగా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, టీ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, తర్వాత షూయింగ్ మిషన్స్ పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు కానీ 50 మంది పైగా వాళ్ళ లైఫ్లో స్థిరపడ్డారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి మేము స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇట్లా చేయడం ద్వారా అది చాలా గొప్ప కార్యక్రమంగా నేను చెప్పొచ్చు. సార్, సో ఇవన్నీ చేస్తున్న టైంలో కూడా మీకు ఏదైనా ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీ లాగా ఏదైనా అనిపించిందా సార్ లాస్ట్ 20 years ఆఫ్ మీ జర్నీలో రామ్కీ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి? ఛాలెంజింగ్ అంటే చాలా ఉంటాయండి. నిజానికి ప్రధానంగా గవర్నమెంట్ తోటి ముడిపడి చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో 2 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీ వద్దంటే ఈ పార్టీ కావాలంటే అది పెద్ద సమస్య కూర్చోండి మాకు. దాన్ని పరిష్కరించడానికి మాదైన వేలు మేము పోతే తప్ప కాదు. అలాగే చెప్పి మేము కూడా మళ్ళీ ఇంకొక పొలిటీషియన్ అప్రోచ్ చేయమంటే మాకు వాళ్ళకి తేడా ఉండదు. అలాగే కాకుండా అందరిని కూర్చోబెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ కావాలండి. ఒక పట్టాలు అది కాదు, కంటిన్యూస్ మనం కూర్చోబెట్టి చెప్పడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా మార్పు వస్తుంది, చివరికి సహకారం అందిస్తారు. ఒక రోడ్డు వేసే విషయంలో కూడా ఒక చోట ఇట్లనే ఆ గ్రామాల మధ్య పెద్ద గొడవలు అయితే మేమే కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చివరికి ఒప్పుకున్నారు, ఆ రోడ్డు వేయడం జరిగింది. ఇలాంటి చాలా ఉన్నాయండి ఛాలెంజ్. ప్రత్యేకంగా అంటే ఏం కాదు, కానీ నిజానికి ఛాలెంజ్ ఉండకూడదు, మనం చేసుకోగలగాలి. ఒక సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం పరిష్కరించుకోగలగాలి. ప్రతి చోట వస్తూ రావడానికి. మీరు యాక్టివిటీస్ చేస్తున్న క్రమంలో లైక్ ఇప్పుడు అన్ని స్టేట్స్లో స్ప్రెడ్ అయినారు, చేస్తున్నారు, వర్క్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న టైంలో మీరు కొన్ని ఎన్జిఓస్ని కూడా తీసుకొని వాళ్ళతో కూడా సహకారం వర్క్ చేస్తున్నాను విన్నాను. ఇది ఎంతవరకు చేస్తున్నారు సార్? మంచి, నేను మిస్ అయ్యండి దానికి మీరు ఈ ప్రశ్న అడగకపోతే. ఏంటంటే ఇప్పుడు మేమే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి మేమే ఒక పెద్ద ఎన్జిఓలు అడిగి. అవును. అట్లా అని చెప్పేసి మనం కేవలం వేరే వాళ్ళని ఎంకరేజ్ చెప్తే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఎన్జిఓ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఎన్జిఓల స్థాయి ఏంటి, పాపం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఆధారపడతారు అనేది కూడా నాకు తెలుసు.
సో ఈ ఉద్దేశంతో మా బోర్డులో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఉదాహరణకి ఒక అతను బెడ్ రిడెన్ పీపుల్ తోటి ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాడు. ఒక 50 మంది ఉంటారు, అందరూ బెడ్ రిడెన్. అది అంత ఈజీ కాదు నడపడం, చాలా కష్టం. దానికి మేము వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి నడిపించేలా ఏర్పాటు చేస్తున్నాం. అట్లా కొన్ని యాక్టివిటీస్ ఇప్పుడు ఈ గృహహింస కేసులు అది చాలా పెద్ద ఇష్యూ అండి. భూమిక అని ఒక సంస్థ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి పాపం వాళ్ళకి ఫండ్ సపోర్ట్ కష్టం. లాస్ట్ ఇయరే మమ్మల్ని అప్రోచ్ చేయరు, లాస్ట్ ఇయర్ చేయలేకపోయాము, బట్ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఆల్రెడీ. యాక్టివిటీ మొత్తం వాళ్ళే చేస్తారండి, మేము జస్ట్ కేవలం ఫండ్ సపోర్ట్ ఇస్తాము. వాళ్ళు కొంచెం మేము మా సహకారంతో చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా ఆ యాక్టివిటీని నడుపుతున్నారు. అది చాలా సంతృప్తించేటువంటి అంశం. అయితే ఎన్జిఓస్ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా పనిచేయగలిగితే చాలా గొప్ప రిజల్ట్స్ వస్తాయి. సార్ అంటే ఇప్పుడు ఇది మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కదా సార్, అయితే రామ్కి ఫౌండేషన్ తరఫున చేస్తున్నారు. సో దీనికి మేజర్ సపోర్ట్ వచ్చేసి రామ్కి కన్స్ట్రక్షన్స్ నుంచి ఉంది, గ్రూప్ కంపెనీస్. ఎస్ సార్, రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి చేస్తున్నారు. సో ఇవన్నీ జస్ట్ సిఎస్ఆర్ వచ్చింది కాబట్టి చేస్తున్నారా, లేకపోతే సిఎస్ఆర్ ముందు మీరు ఐఎస్ఆర్ లాగా చేశారు, దాని తర్వాత నుంచి మీరు ఇన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో సిఎస్ఆర్ మ్యాండేట్ ఉండడం వల్ల మీకు పైన ఏమైనా ప్రెజర్ పడి చేస్తున్నారా, లేకపోతే మనస్ఫూర్తిగా చేస్తున్నారా ఇట్లాంటి యాక్టివిటీస్? ఇది అంటే నిజానికి ఇందులో కొన్ని వాస్తవాలు ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజుకి కూడా నేను చెప్తానండి, సెంట్రల్ గవర్నమెంట్ ఈ మ్యాండేట్ ఆబ్లిగేషన్ ఉంది, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరాలి అని అంటే మన నెత్తిని కత్తి పెట్టకపోతే చాలా కంపెనీస్ తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఈ విషయాన్ని గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మా కంపెనీ అలా కాదనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది. 2006లోనే స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి నిజానికి అప్పుడు మోర్ దెన్ 2% పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంకా కనీసం బోర్డ్స్ దీనికి కొన్ని వ్యవస్థలు ఇచ్చారు కదా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, దే విల్ నాట్ అలొకేట్ ద సిఎస్ఆర్ అమౌంట్ మోర్ దెన్ 2% ఆన్ ద ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కాబట్టి అంతే మేము వాడాం అది. బట్ ఇంతకుముందు మాకు ఆ కండిషన్ లేదు. సార్ అవసరం అయితే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడు. ఈవెన్ టుడే ఈ రోజు కూడా మీకు చిన్న ఉదాహరణ, లూధియానాలో మేము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినది హెచ్డిఎఫ్సితో పెట్టాము. అక్కడ మాకు ఆ ప్రాజెక్ట్లో ఏసీలకి ప్రొవిజన్ లేదు. నిజానికి అప్లై చేసే రోజు మనం ఏసీలు ఎందుకు అని అనుకున్నాము, కానీ సమ్మర్లో వచ్చేసరికి పాపం పిల్లలు ఉండలేని స్థితి వచ్చేసింది. అక్కడ కొన్ని ఏసీలు కావాల్సి వచ్చినాయి, ఇంకేదో వాటర్ ప్యూరిఫైర్, ఇవన్నీ కూడా మేము రామ్కి ఫౌండేషన్ పెట్టాము. కాబట్టి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్వేస్ చెప్పేది ఏంటంటే, ఎక్కడ అవసరమైతే అక్కడ ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వాలి. అది నీకు సిఎస్ఆర్ ఎలొకేషన్ లేదా స్పెషల్ అప్రూవల్ తీసుకో, స్పెండ్ చేయి. ఇది కాబట్టి మేము మోదాన్ చేస్తున్నాము. మీరు అన్నట్టు అన్ని కంపెనీస్ కూడా ఆబ్లిగేషన్ అనడం వల్ల మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇది కాకుండా అంటే నాట్ ఓన్లీ అండర్ సిఎస్ఆర్ కాకుండా మీరు ఇంకా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా సార్ రామ్కి ఫౌండేషన్ ద్వారా? ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మేము కొన్ని యాక్టివిటీస్ బాగా చేస్తున్నామండి. అది సిఎస్ఆర్ ఏం కాదు, సిఎస్ఆర్ కాకుండా కూడా చేస్తున్నాం. ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఒక 400 మంది మహిళలతోటి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసాం. అలాగే వైజాగ్లో ఫార్మా సిటీ అని ఒక మా పెద్ద హబ్ ఉంది, అక్కడ అన్ని ఫార్మా కంపెనీస్ అక్కడే ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాల నుంచి ఒక 1000 మంది మహిళలతో కలిపి ఒక ఆదర్శ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఒకటి ఫామ్ చేసాము. దీంట్లో దాదాపు ఒక 70 నుంచి 100 మంది ఆ ఫార్మాసిటీలోనే ఈ గ్రీన్ వర్క్స్ ఉంటాయి, చెట్లకు నీళ్లు పోయడం దగ్గర నుంచి అటు మెయింటైన్ చేయడం. అక్కడ వాళ్ళు ఒక 100 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. కొంతమందితో ఏమన్నా ఈ డట్టాలు, ఫ్లోర్ క్లీనరు ఇలాంటి తయారు చేసేటువంటి ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టించాము, దాని మీద సంపాదించుకుంటారు. ఇట్లా వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్లో భాగంగా మహిళల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పొదుపు నేర్పడం ద్వారా వాళ్ళు లోన్ సౌకర్యం ఇచ్చుకోవటం, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ కూడా మేము చేస్తున్నామండి. ఇవి బహుశా సిఎస్ఆర్లో చేయాల్సిన అవసరం లేదు, అలా కాకుండా చేస్తున్నాయి చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే సార్ రామ్కి ఫౌండేషన్ నెక్స్ట్ 10 years తర్వాత ఎలా ఉండాలి అనేసి మీ విజనరీ ఉంది సార్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ రామ్కి ఫౌండేషన్ తరఫున? అంటే నా విజన్ కన్నా కూడా మా ఫౌండర్ యొక్క విజన్ అయితే, ఆయన ఇప్పుడు మేము ఏదో లాస్ట్ ఇయర్ 100 crores టచ్ చేయమని చెప్పేసి మేము చంకలు గుర్తుకుంటున్నాం. బట్ ఆయన ఏమంటాడంటే, ఈ పాటికి నువ్వు 1000 కోట్లు చేసి ఉండాల్సింది. అంటే 1000 కోట్లు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ కాదు ఆయన మాట్లాడుతుంది, అంత సర్వీసు 1000 కోట్లు అన్నట్టు అంత సర్వీసు జనాలకు వెళ్ళాలి. నిజానికి ఆయన ఇప్పుడు కూడా మాకన్నా చాలా ముందు ఉంటారండి. ఆయన రీచ్ అవ్వడం ఒక అసాధ్యం, బట్ పరిగెత్తడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వ్యూ నుంచి నేను
చాలా కష్టం చెప్పలేం కానీ ఆయన అప్పుడు చెప్పాలంటే అన్ని దేశాల్లో చేయాలని అంటే కానీ బట్ కనీసం నా మటుకు మీరు అన్న ప్రకారం ఈ 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రామ్కీ ఫౌండేషన్ యొక్క వేళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉండటం అనేది పక్కన పెట్టేసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉండటంతో పాటు కనీసం ప్రతి మండలంలో కూడా దీనికి సంబంధించినటువంటి చిన్న కార్యాలయాలు అయినా కనుక అక్కడ మనం ఓపెన్ చేయగలిగితే కమ్యూనిటీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. అది బాగుంటుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు కదా సార్, సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ రామ్కీ ఫౌండేషన్ నుంచి మిగతా కార్పొరేట్ కంపెనీస్ని తీసుకొని వచ్చేసి అండ్ ఎన్జిఓస్ని తీసుకొని వచ్చి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో. ఇవన్నీ చేయడానికి గల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? లైక్ పొలిటికల్గా ఉన్నారు కదా సార్ కూడా, సో హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? బాగుంది. నిజానికి చాలా కీలకమైన విషయం మీరు అడిగింది. సార్ ఏ రోజు కూడా తన పొలిటికల్ మైలేజ్ అంటే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంతే. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా టార్గెట్ చేసి నేను నా రాజకీయ పరంగా ఎంత విస్తరించాలని ఏ రోజు లేదు ఆయనకి. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఆయన రామ్కీ ఫౌండేషన్ యొక్క సర్వీస్ని ఆయన యొక్క పొలిటికల్ మైలేజ్ కోసం ముడి పెట్టలేదు, పెట్టరు కూడా 100% ఇష్యూర్. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు మాకున్న స్వేచ్ఛలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు దాదాపు 20 ఏళ్ళు కంప్లీట్గా పోతుంది. ఇన్ని సంవత్సరాల వ్యవధిలో సార్ ఏ రోజు కూడా సార్ కానీ మేడం కానీ రామరెడ్డికి వచ్చిన ఫండ్స్ నుంచి ఈ అమౌంట్తో అది చేయి పలానా చేయి ఏ రోజు ఆయన మమ్మల్ని ఆక్షేపించలేదు, ఆజ్ఞాపించలేదు, అసలు ఆజ్ఞాపించలేదు. మా బోర్డు సిస్టమ్ ఉంటుంది, ఒక బోర్డు డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మేము ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేస్తాం, ఆ ప్రకారం మాత్రమే వెళ్ళాలి. ఏ రోజు కూడా ఆయన ఆజ్ఞాపించలేదు. ఇంకా మీరు అన్నదాన్ని బాగా నేను తవ్వి చూసుకుంటే 1-2 సందర్భాలు కనపడతాయి. ఆయన ఫోన్ చేసి ఒక రోజు నాకు ఎవరికొక 10 lakhs మనం విరాళం ఇవ్వాల్సి వచ్చింది, కానీ ఇది నీకు సిఎస్ఆర్ కింద బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా చెక్ చేసుకో. నెంబర్ 2 నిజంగా ఆ యాక్టివిటీ అక్కడ అవసరం ఉందా లేదా చెక్ చేసుకో. నెంబర్ 3 వాళ్ళు అడిగినటువంటి ప్లాంట్ అక్కడ పెడితే దాని తర్వాత కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారా లేదా చెక్ చేసుకో. ఈ చెక్ చేసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అయితే మాత్రమే అక్కడ యాక్టివిటీ చేయమని చెప్పారు. ఓకే, ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంక మీకు బహుశా ఇంకెవరు ఉండరు. కాబట్టి ఎక్కడా కూడా రామ్కీ ఫౌండేషన్ సర్వీస్కి పొలిటికల్ యాస్పిరేషన్కి సంబంధం లేనే లేదు, ఉండదు. సరే. సో మీరు ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్తో వర్క్ చేస్తున్నారు. సో 2006లో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు అంత ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ ఎక్కువ రాకుండొచ్చు. లైక్ 2013లో సిఎస్ఆర్ మ్యాండేట్ వచ్చిన తర్వాత దానిపైన కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి చేస్తున్నాయి. సో చేసిన క్రమంలో ఇప్పటిదాకా చేసినప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? ఎందుకంటే రామ్కీ ఫౌండేషన్ ఈజ్ లైక్ ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు రన్ చేస్తున్న ఫౌండేషన్. సో దీనితోని మనం ఎందుకు చేయాలి, మనం పక్కన చేయొచ్చు కదా అన్నట్టు ఏమైనా వచ్చాయా? ప్రాజెక్ట్ సైన్ చేసిన తర్వాత కూడా మధ్యలో బ్రేక్ చేసుకున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మీరు చివరిలో చెప్పినట్లు కొన్ని మంచి కార్యక్రమాలు ఒక డోనార్ సైన్ తోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా చాలా ఎస్హెచ్జిస్ని మొబిలైజ్ చేసి వాళ్ళతోటి వాల్యుయేషన్ చేయించాం. చాలా బాగా జరిగింది. కానీ ఆ డోనార్కి తనకు వచ్చినట్టు అనేక సమస్యల కారణంగా మధ్యలో బ్రేక్ చేశారు. అది కొంచెం బాధ అనిపించింది. అయితే కొంతకాలం మేము దాన్ని కంటిన్యూ చేయగలం, కానీ ఎక్కువ కాలం మేము కంటిన్యూ చేయలేకపోయాము. ఆ తర్వాత మీరు అడిగింది ఏంటంటే ఈ చాలా బాధేస్తుంది కొన్నిసార్లు. నిజానికి మీరు అన్నట్లు కొన్ని కంపెనీస్కి వాళ్ళకి మంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి బహుశా వాళ్ళు బాగా బిజీగా ఉండటం వల్ల దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ లేకపోవడం తెలియదు, కానీ ఆ ఫండ్స్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు తక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని నా ఆరోపణ. వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గర మంచి టీం ఉంది, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కోసం ఒక టీం ఉంది. అందరూ కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మనకి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అద్భుతమైన ప్రపోజల్స్ తయారు చేశారు, చాలా బాగుంటాయి. చాలా తక్కువ అమౌంట్ తోటి చాలా ఎక్కువ మైలేజ్ వచ్చేలాగా, ఎక్కువ మంది బెనిఫిషరీస్ కవర్ అయ్యేలాగా మంచి ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ప్రపోజల్స్ అనేక సార్లు మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వద్ద పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కనీసం పరిశీలించడానికి కూడా ఇష్టపడిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. కొంత ఎవాల్యుయేట్ చేసి చాలా బాగుందని చెప్పి అక్కడ ఆగిపోయినవి ఉన్నాయి. బట్ ఇన్ని దశలు దాటినాక ఇప్పుడు చివరిగా మాత్రం వాళ్ళు ఒకసారి కన్విన్స్ అయితే మాత్రం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా అంటే నా రిక్వెస్ట్ ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని సిఎస్ఆర్ వింగ్స్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ కవరేజ్ కోసం
ఇలాంటి ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. సార్ బేసికల్లీ మీరు రామ్కి ఫౌండేషన్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అండ్ మీరు ఇప్పటిదాకా ఉన్నది కూడా ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్గానే ఉన్నారు, 350 మెంబర్స్ ఎంప్లాయీస్. సో మీకు వాలంటీర్ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం వస్తుంది, సిఎస్ఆర్ సపోర్ట్ కూడా ఉంది మీకు ఇప్పటి వరకు అయితే. అండ్ వచ్చింది కూడా కార్పొరేట్ కంపెనీస్ నుంచి, అంటే ఎక్కువ బ్యాంకింగ్ రంగం నుంచి సిఎస్ఆర్ ఉంది. సో మీరు ఎప్పుడు కూడా ఐటీ సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదా సార్? బికాజ్ మీరు ఇప్పుడు హబ్ వచ్చేసి మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఐటీ హబ్ కూడా మోస్ట్లీ హైదరాబాద్లో ఉంది. సో వాళ్ళని ఎక్కువ పిచ్ చేయలేదా? నిజానికి ఇది మిస్ అయ్యామండి మేము, పిచ్ చేయటం మిస్ అయింది. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే చాలా ఎక్కువ చేయగలమని నా నమ్మకం. ఎలాగంటే ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేస్తాను, కార్పొరేట్ వాలంటీరింగ్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఒక రొటీన్ ప్రోగ్రామ్స్కి పరిమితం అవుతున్నారు. నేను దాదాపు ఒక 15-20 మందికి నేను సపోర్ట్ చేశాను. అట్లా మాకు ప్లాంటేషన్ కావాలి చేయాలండి, ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ చెప్పండి. సో లేదా ఒక హోమ్కి వెళ్ళి జస్ట్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇలాంటి ఒక రొటీన్ ఇప్పుడు జరిగేటువంటి అంశాలకే ఈ కార్పొరేట్ వాలంటీరింగ్ పరిమితం అవుతుందని నా ఆరోపణ. కానీ వీళ్ళు దాని నుంచి ఇంకొక అడుగు ముందుకేసి అద్భుతమైన ఇంపాక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్లో భాగస్వామి కావచ్చు. ఎలాగంటే ఇప్పుడు మా దగ్గర బోర్డు అన్ని ప్రపోజల్స్ ఉన్నాయండి, అలాగే మా ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి కదా. ఈ ప్రాజెక్ట్స్లో వాళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. అటు ఈ వాలంటీరింగ్ కోసం ఈ కార్పొరేట్ కంపెనీ, ఐటీ కంపెనీ టైం కేటాయించడం కూడా ఖచ్చితంగా కంపెనీస్ని అభినందించాలి. వీళ్ళు ఆ టైం పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యాక్టివిటీ చేసినందుకు వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ లాగా కానీ ఎక్కడికెందుకు మీకు 9th 10th పిల్లలకి ఒక మంచి కౌన్సిలింగ్ క్లాసెస్ అవసరం అండి. వాళ్ళకి ఆఫ్టర్ 10th ఏంటనేది ఎవరికి కూడా సరైన గైడెన్స్ ఉండదు. సో ఐటీ ఎంప్లాయీస్ వచ్చి దాని మీద మాట్లాడచ్చు. లేదు అంటే కూడా ఇంకా కొన్ని ఇంపాక్ట్ ఓరియంటెడ్ ప్రపోజల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. వాటిని వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా, అంటే మిగతా ఐటీ కంపెనీస్ని కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జస్ట్ ఒక టెంపరీ ఆ రోజుకి అయిపోయింది అది. అలాగే అక్కడ ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ ఎందుకు టేకప్ చేయకూడదు? వీళ్ళందరూ ఒక టీంలో ఏర్పడి వాళ్ళ కంపెనీతో మాట్లాడటమా, లేదా ఐటీ ఇంకో కంపెనీని అప్రోచ్ అవ్వడమా, ఏది ఒక ప్రపోజల్ అప్రోచ్ అయ్యి మొత్తం వీళ్ళే ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేయటము, ఎగ్జిక్యూట్ చేయటము, దాన్ని రిజల్ట్ చూపించటము చేస్తే అది ఆ కార్పొరేట్ వాలంటీరింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఇవి చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైనా కార్పొరేట్ కానీ లేకపోతే ఏదైనా ఎన్జిఓ కానీ మీతో పాటు నడవాలి అనుకుంటే ఎట్లా నడవచ్చు సార్? ఖచ్చితంగా మాకున్నటువంటి యాక్టివిటీస్ లేదా మాకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రపోజల్స్లో భాగస్వామ్యం అవడం ద్వారా వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఉదాహరణకి నిన్న మా టీంతో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏమని, ఈ ఆల్రెడీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా వ్యాన్స్ తయారైనవి వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు శానిటరీ, ఇప్పుడు చాలా చోట్ల స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ తీసుకుంటే టాయిలెట్స్ చాలా ఘోరంగా ఉంటాయి. సో దానికి మేము మొబైల్ శానిటరీ వ్యాన్ అని చెప్పేసి ఒకటి ప్లాన్ చేసాము. ఆల్రెడీ కొన్ని నడుస్తున్నాయి, ఒక ఎంపీ గారు కూడా దాన్ని చేస్తున్నారు. బట్ మనము ఆ యాక్టివిటీని బాగా ఇంకా విస్తారం చేయాలనేది అనుకుంటున్నాం అనమాట. ఇలాంటివి దాంట్లో వీళ్ళు కూడా భాగస్వామ్యం కావడం ద్వారా అవి చేయొచ్చు అని నేను అనుకుంటున్నానండి. కొత్త యాక్టివిటీస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయడం ద్వారా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? చాలామంది ఇప్పుడు యూత్ అనగానే అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు, ఇవన్నీ చెప్తారు, కానీ నేను దానికి పూర్తి వ్యతిరేకం. ఇవాళ యూత్లో ప్రత్యేకంగా ఈ యువతీ యువకుల్లో ఒక స్పష్టమైన అవగాహన ఉంటుందండి. వాళ్ళ లక్ష్య నిర్దేశం చాలా స్పష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు. సరే, అల్లరి చిల్లరిగా ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే ఎస్పెషల్లీ కెరీర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు. ఖచ్చితంగా అభినందించాల్సింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సూచన ఏదైనా అనుకోండి, వాళ్ళ కెరీర్తో పాటు ఖచ్చితంగా కెరీర్ వాళ్ళు బాగుండాల్సిందే. 10 రూపాయలు సంపాదించాలి. కెరీర్తో పాటు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవటానికి ఖచ్చితంగా ఒక కన్ను కలిగి ఉండాలని నా స్పెషల్ రిక్వెస్ట్ అండి. చిన్న ఉదాహరణ, నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. 10,000 శాలరీ కూడా రాని వ్యక్తిని ఈరోజు నేను అనేక రాష్ట్రాలు వెళ్ళడము, అక్కడ కలెక్టర్ల దగ్గర నుంచి మినిస్టర్లు కలవడము, అక్కడ వాళ్ళు చేయబోయేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్ట్నర్ కావడము నిజంగా నాకు చాలా సంతోషమైన విషయం. వీటన్నిటికీ నేను ఎక్కడ నా అర్హత ఉందంటే, నాకేమన్నా
గొప్ప డిగ్రీ లేవు, లేకపోతే ఇంకొకటి లేవు, కేవలం సర్వీస్ చేయాలంటే ఒక సంకల్పం చేశారా, అది పక్కా ఇక అది గుండెలంటే ఒక సంకల్పం ఉంది. సో ఖచ్చితంగా ఈనాటి యువత కూడా అలాంటి ఒక కన్ను కలిగి ఉంటే వాళ్ళకి సంతృప్తి మిగులుతుంది. ఫస్ట్ వాళ్ళు కూడా పూర్తిగా ఈ రంగంలోకి వచ్చి ఇదే జీవితంగా ఉండమని చెప్పట్లేదు నేను, కానీ సంతృప్తి అనేది అతనికి ₹1,00,000 ఇవ్వాలి. అసలు బిగినింగే ₹1,00,000 శాలరీ తీసుకునే ఐటీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళు నేను నా రిక్వెస్ట్, ఎవ్రీ మంత్ ₹1,000 పెట్టుకో, ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడికి, లేదా అనాథ బలికి, లేదా మీ ఇంట్లో పనిచేసేటువంటి ఒక ఎవరన్నా మెయిడ్ ఉంటుంది, వాళ్ళ బాబు చదువుతున్నట్టు స్కాలర్షిప్ ఇలా చేస్తే మాత్రం నేను చెప్తున్నాను వాళ్ళకి గుండె గొప్ప సంతృప్తి మిగులుతుంది. సార్ సో స్టార్టింగ్ ఫ్రమ్ 2006 నుంచి ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది బెనిఫిషియరీస్ని రీచ్ అయ్యారంటే ఏం చెప్తారు? ఇప్పటికి 4.1 మిలియన్ నాకు రీసెంట్గా మా వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం 4.1 మిలియన్ బెనిఫిషరీస్ని మేము రీచ్ అయ్యాము. వితిన్ 2 ఇయర్స్ అది 10 మిలియన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 2 ఇయర్స్ 20 ఇయర్స్ పెట్టింది 4 మిలియన్ టార్గెట్, బట్ వితిన్ 2 ఇయర్స్ ఇంకొక 6 మిలియన్ కవర్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 20 ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒక సక్సెస్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఏముందని చెప్పగలుగుతారు సార్? లైక్ 4.1 మిలియన్ మంది బెనిఫిషరీస్లో ఒక సక్సెస్ స్టోరీని మీకు అప్పుడు మీరు బెనిఫిట్ సపోర్ట్ చేసి ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో? మాకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. ఈ ఎవరైతే పాపం పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో 10th నుంచి 10th తర్వాత ఎవరైనా ఇంటర్ కానీ డిగ్రీని అప్లై చేసుకోవచ్చు. ఒకసారి వాడు మనకు అప్లై చేసుకున్నాడంటే స్కాలర్షిప్ సెలెక్ట్ అయ్యాడంటే పీజీ అయిపోయిన దాకా ఇస్తాం. ఓకే, బట్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మెరిట్ ఓన్లీ. ఇలా మా దగ్గర చదువుకొని ఇప్పుడు ఫారిన్లో మేము ఇచ్చే స్కాలర్షిప్తో చదువుకొని ఇప్పుడు ఫారిన్లో ఉంటున్నవాడు కానీ, తర్వాత ఇక్కడ ఈ దేశంలో వచ్చేస్తున్నవాడు కానీ, చాలా ఉన్నత పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఫౌండేషన్కి కొంత సహకారం అందిస్తానికి ముందుకు వస్తున్నారు. బట్ కొంతమంది వస్తారు, మనం దానికోసం అది ఒక టార్గెట్ పెట్టుకోలేదు కాబట్టి దాని గురించి పెట్టుకోవడం లేదు. బట్ అక్కడ కూడా మనం కొంత వాళ్ళని భాగస్వామ్యం చేయడం ద్వారా ఎక్కువ సర్వీస్ చేయొచ్చు. ఇది కాకుండా నర్సరాపేటలో అయోధ్య రామరెడ్డి గారు పుట్టి పెరిగిన ఇల్లు ఒకటి ఉంది. ఆ పక్కన రామ్కి ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కట్టించారు. అందులో ఒక 2 ఫ్లోర్లలో ఆర్ఫన్ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నామండి. ఓకే, సో 10th తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ వరకు చదివేటువంటి అమ్మాయిలకి అక్కడ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తాము. వాళ్ళు కట్టలేకపోతే ఫీజు కూడా మేము కడతాము. అక్కడ చదువుకున్న ఒక అమ్మాయి గ్రూప్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి మొన్న సడన్గా ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టుకుని వస్తే అసలు ఆ సంతోషం చెప్పలేము. అట్లాగే మేము పోలీస్ ట్రైనింగ్ పడినప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐఎల్ పోస్టులు పడ్డాయి. 400 మంది పైగా మేము ట్రైన్ చేస్తే 286 మంది పోలీస్ కానిస్టేబుల్ అయ్యారు, 52 మంది ఎస్ఐలు అయ్యారు. నేను ఒకరోజు కోటి దగ్గర వెళ్తుంటే ఒక ఎస్ఐ ఇచ్చి నా ఎదురు నుంచి నమస్కారం పెట్టాడు. నాకు అర్థం కాదు, ఇది మనకి ఎస్ఐ ఎవరు పెడతారంటే అతను మన దగ్గర మహేంద్ర అతని పేరు, మన దగ్గర మేము ఇచ్చిన ట్రైనింగ్ పొంది అతను చాలా భయంకరమైన పేదరికం నుంచి వచ్చినట్టు ఒక రోడ్డు చాలా పట్టుదలగా 18 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని అతను ఎస్ఐ అయ్యాడు. సో ఇలాంటివి గోల్డెన్ సక్సెస్ స్టోరీస్. సో ఇప్పుడు రామ్కి ఫౌండేషన్ చేసిన సేవల గురించి మన ప్రేక్షకులు ఆల్మోస్ట్ చాలామంది చూస్తూ ఉన్నారు. మీరు చెప్పింది కూడా చాలామందికి అర్థమై ఉంటుంది. సో యాజ్ అన్ ఇండివిజువల్గా కానివ్వండి, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి కానివ్వండి, లేదా ఎన్జిఓ నుంచి వచ్చి వాళ్ళు మీతో పాటు నడవాలి అనుకున్నా, లేకపోతే సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నా, సపోర్ట్ చేయాలి అనుకున్నా కానీ ఎలా సపోర్ట్ చేయొచ్చు సార్? ఖచ్చితంగా ఎవరైనా సరే ఒక మంచి ప్రపోజల్ తోటి కానీ, ఒక కాన్సెప్ట్ నోట్ తోటి కానీ వచ్చేటువంటి ఎన్జిఓస్ కానీ, లేదా అదర్ కార్పొరేట్ సెక్టర్ సంబంధించినటువంటి లేదా ఐటీకి సంబంధించినటువంటి ఎవరైనా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మా వెబ్సైట్లో రామ్కి ఫౌండేషన్ .org అని కొడితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి మొత్తం. దాంట్లో వాళ్ళు అప్రోచ్ కావచ్చు. అండ్ ప్రధానంగా కొన్ని ఇప్పటిదాకా మేము మిస్ అవుతున్నాం అనుకున్న వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గం లాగా నాకు కూడా అనిపించింది. ఇప్పుడు మేము త్వరలో జూలై 25న ఒక సిఆర్ఆర్ సమ్మిట్ ఆర్గనైజ్ చేయడానికి రామ్కి ఫౌండేషన్ తరఫు నుంచి మేము స్పాన్సర్ చేస్తున్నాము. తద్వారా అది వేరే ఉద్దేశం కదా, మా పబ్లిసిటీ భారీగా చేసుకోవాలి. దానికన్నా కూడా అక్కడికి అనేక సిఎస్ఆర్ వింగ్స్ వస్తాయి, అనేక మంది ఎన్జిఓస్ వస్తారు. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శనం చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం తీసుకుంటారనేటువంటి ఒకే ఒక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేమైతే ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నాము. బహుశా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట చేరి
డెవలప్మెంటల్ గోల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుండేటువంటి ఉద్దేశం ఉంది. దానికోసం బహుశా ఇక్కడి నుంచి కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెడతామని నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించి మా యొక్క ప్రేక్షకులకి మీ రామ్కి ఫౌండేషన్, మన రామ్కి ఫౌండేషన్ గురించి చెప్పినందుకు అండ్ అలాగే మీరు చేసినటువంటి యాక్టివిటీస్ గురించి వివరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇన్ని మీరు ప్రశ్నలు అడిగిన తర్వాత ఇన్ని చెప్తుంటే ఓహో మనమే చేసాము అనేటువంటి ఒక నాకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇలాంటి ఇంటర్వ్యూకి మీరు అవకాశం ఇచ్చారు చూసారా, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.